అందరికీ నమస్కారం అండి. ఈ కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక జీవోని తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న 8 బీచ్ల్లో మద్యం దుకాణాలు పెట్టాలని, మద్యాన్ని అమ్మాలని నిర్ణయించుకుంటూ వాళ్ళు ఒక జీవోని విడుదల చేసి 8 బీచ్లను నిర్ణయించి అందులో పైలట్ ప్రాజెక్టు కింద వైజాగ్, ఋషికొండ, భీమిలి, అలాగే సూర్యలంక, బాపట్ల ఇక్కడ పైలట్ ప్రాజెక్టులు పెట్టాలని నిర్ణయించారు. ఇది చాలా బాధాకరం అండి. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం ఏరులే పారుతోంది. 1,00,000కు పైగా మద్యం షాపులు, బెల్ట్ షాపులు, అలాగే పర్మిట్ రూములను ఇచ్చి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు. వీధికి 4-5 చొప్పున ఈ దుకాణాలు వెళ్తూనే యువత అందరూ కూడా ఎంత పెడదారు పడుతున్నారో. 15 ఏళ్ల నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలు కూడా ఈ మద్యానికి బానిసలై ఎలా తిరుగుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే విచ్చలవిడిగా గంజాయి కూడా ఈ రాష్ట్రంలో ఎలా ఉందో దానికి బానిసలై ఎన్ని అగాత్యాలు జరుగుతున్నాయి మహిళల మీద, అలాగే చిన్నపిల్లల మీద ఎన్నో చూస్తూనే ఉన్నాం ఈ 2 సంవత్సరాల నుంచి. దానికి ఇంకా కొనసాగింపుగా, ఇంకా గొప్పగా ఇది ఇవ్వడం ఎంతవరకు సమంజసమండి? బీచ్ అనేసరికి ఎవరికైనా కాస్త అక్కడికి వెళ్ళి సేద తీరదాని, కుటుంబంతో వెళ్ళాలని, పిల్లలు చాలా చక్కగా ఆడుకుంటుంటే అందులో కూర్చుని పెద్దవాళ్ళు సేద తీరాలని, రిటైర్డ్ పీపుల్ వెళ్ళి సేద తీరాలని ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు వైజాగ్ బీచ్ చూసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది, ఒక ఇదిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అన్నది ఒక సాంప్రదాయబద్ధంగా ఉండే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం అనేసరికి దేశంలో ఏం గుర్తొస్తుందండి అందరికీ? రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేసరికి మన ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుంది. దాన్ని ఇలాగా ఈ బీచ్ల్లో ఈ మద్యం అమ్ముతూ ఇలాంటివన్నీ చేయాలనుకుంటున్నారా? కొత్త సాంప్రదాయాలకి మీరు శ్రీకారం చుట్టాలనుకుంటున్నారా? ఇదివరకే చంద్రబాబు నాయుడు గారు బికినీల పండుగ చేయాలి బీచ్ల్లో అని అప్పుడు పెట్టారు. అది అప్పుడు దానికి కొనసాగింపుగా ఇప్పుడు మళ్ళీ బీచ్ల్లో ఈ మద్యం అమ్మాలని చెప్తున్నారు. అంటే గోవాలో బీచ్ల్లో మద్యం అమ్మట్లేదా? అయ్యన పత్రిక గారు చెప్తారు. లేకపోతే బాంబేలో అమ్మట్లేదు, ఉండట్లేదా? యువత ఎందుకు వస్తారు? సేద తీరడానికి వస్తారు, మందు తాగడానికి వస్తారు అని చెప్తున్నారు. మందు తాగడానికి దీనికని పేరు పడిన ఆ పేర్లు మీరు చెప్పారు. గోవా కానీ అలాగే అవి కానీ, దాని సాంప్రదాయాన్ని ఇక్కడ తీసుకురాకండి. గోవాలో కానీ బాంబేలో కానీ ఏం జరుగుతున్నాయి దాన్ని ఇక్కడ కొనసాగిస్తారా? ఇప్పటికే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ నానా బీభత్సం జరుగుతుంది. ఆ రాష్ట్రాల్లో జరిగినట్టు అక్కడ ఉన్నట్టు ఈ సాంప్రదాయం తీసుకొచ్చి దీన్ని కూడా ఇక్కడ ఒక ఏరియాగా మారుస్తారా? ఇది చాలా బాధాకరంగా చెప్పే మాట. ఒక మహిళగా చెప్తున్నాను ఈ మాట. అంటే ఇవన్నీ బానిసలైన వాళ్ళ తర్వాత ఇవన్నీ జరగవా? ఒక తల్లిగా, ఒక మహిళగా ఈ మాటను నేను ఖచ్చితంగా ఖండిస్తున్నానండి. మీరు పరిపాలన అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎక్కడ అది కనబడవు. సంపద సృష్టిస్తానన్నారు. అప్పులే సృష్టిస్తున్నారు. ప్రతి మంగళవారం అప్పులు వెళ్ళిపోతుంటే సంపద సృష్టిలో భాగం ఇలాంటివండి. యువత ఇప్పటికే పెడదావ పట్టుంది. వాళ్ళకి ఎలా చేయాలి, వాళ్ళకి ఏం చేయాలి, అలాంటివి ఆలోచించండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు ఒక సభ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, మీకు 2 సంవత్సరాల సంబరాలను మీరు చేసుకున్నా, మీరు చేసిన అభివృద్ధి అక్కడ మాట్లాడడానికి మీకు కనబడక జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవడంతోనే సరిపోయింది. అక్కడ జగన్నామస్మరణే సరిపోయింది మీకు అక్కడ. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో తప్పులు చేసేశారు, అవినీతిలో జైలుకి వెళ్ళిపోయాడని చెప్పారు కదా. ఇప్పుడు చెప్పండి, ఈ వానపిక్ కేసుల్లో ఆయన జప్తు చేసిన ఇవన్నీ కూడా విడుదల చేయాలని నిన్ననే తీర్పు వచ్చింది. అప్పుడు వానపిక్ కేసుల ఆస్తులు విడుదల చేయాలి 2019లో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇస్తే దాన్ని ఈడీ అడ్డుకొని కేసులు వేస్తే డిసెంబర్ 23లో తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి పెట్టి దాన్ని ఈరోజు ఈడీ వేసిన 9 అప్పీల్ని కూడా కొట్టేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ కేసులో ఉన్న ఈ ఆస్తులన్నింటినీ విడుదల చేయాలని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన 1,00,000 కోట్లు అప్పులు అన్నది మీరు చేసే పనులు ముందు ఇదంతా అంటే ఒక నిజాన్ని అబద్ధం చేయడానికి 100 సార్లు చెప్తే అది నిజం అవ్వదండి. అలాగే ఈ రోజు మీరు తీసుకున్న ఈ బీచ్లో మద్యం షాపులు అన్నది ఆ జీవాలు మీరు వెనక్కి తీసుకోవాలి. ఈ సాంప్రదాయంగా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ని అందరి దృష్టిలోని ఇలాగే ఉంచాలని ఇది మీరు వెనక్కి తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం.
మనకి ఆంధ్రప్రదేశ్ అనగానే మనకే కాదండి, దేశంలో ఉన్న ఎక్కడున్నా విదేశాల్లో ఉన్న అందరూ కూడా అందుకు అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ చాలా సాంప్రదాయమైన రాష్ట్రం అనేది సాంప్రదాయబద్ధంగా ఉంటుందనేసి. అలాంటిది దీన్ని కొత్త సంస్కృతిని మీరు తీసుకొస్తూ అంటే బ్యాంకాక్ తరహాలోనో ఇంకోటో సింగపూర్ తరహాలోనో మీరు వెళ్ళొస్తున్నారు కదండి. ఉత్తుకుత్తునే మీ మంత్రులు విదేశీ పర్యటన చేసి వచ్చి అక్కడ ఆహా ఓహో చాలా బాగుంది, బికినీలు వేసుకుంటున్నారు, లేకపోతే బీచ్ల్లోనే మద్యం అమ్ముతున్నారు అందుబాటులో, అక్కడే తాగేయచ్చు, వీళ్ళందరూ బాగున్నారు, యువతకి ఇలా అలవాటు చేద్దామని మీరు కొత్తగా అనుకుని చాలా నచ్చి ఇక్కడ సాంప్రదాయాన్ని మీరు కొనసాగించాలనుకుంటున్నారు. అలాంటి మాత్రం చేయొద్దండి. బీచ్ అనేసరికి ఎంతో ఆహ్లాదకంగా ఉండడానికి పుణ్య తిథుల్లో ఏ పౌర్ణమి రోజో వెళ్ళి ఒక చక్కగా పుణ్యస్నానాలు చేయడానికో లేకపోతే వినాయక చవితి అది వచ్చినప్పుడు అక్కడ నిమజ్జనం చేయడానికో చాలా పవిత్రంగా అనుకుంటాం బీచ్లు కానీ వెళ్ళడం కానీ. అలాగే ఈ రాష్ట్రాన్ని ఈ సాంప్రదాయ దృష్టి నుంచి మరలించి మీరు బ్యాంకాక్ లాంటి దేశాల స్థాయిని పెట్టేయాలని ఇవి చేయకండి. అభివృద్ధిలో సింగపూర్తో పోటీ పడండి, బ్యాంకాక్తో మిగిలితో పోటీ పడండి, కానీ ఇలాంటి వాటిలో పోటీ పడకండి. దీన్ని ఇలా ఉంచండి. యువతని చక్కగా వాళ్ళ ఎదుగుదలకు మీరు తోడ్పాటు చేయండి.